బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇక భట్టి విక్రమార్క సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనంతటికీ కారణం నైని బొగ్గు వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ అని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనే ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నైని స్కామ్ వ్యవహారం చుట్టూ భట్టి సోదరుల మధ్య విభేదాలు తలెత్తినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నైని స్కామ్ అంశంపై ఆంధ్రజ్యోతి కథనాలు, భట్టి విక్రమార్క సోదరుడు ఎంపీ మల్లు రవి భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమావేశం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ భేటీపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. నేను రాధాకృష్ణపై నైని స్కామ్ విషయంలో రాజకీయంగా పోరాడుతూ ఉంటే నువ్వెలా ఆయన్ని కలుస్తావు అంటూ సోదరుడైన మల్లు రవిపై భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా బయటకు వచ్చింది. విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మల్లు రవి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ హోదాలో వెళ్లి రాధాకృష్ణన్ కలవాలి అని రేవంత్ రెడ్డి స్వయంగా మల్లు రవికి సూచించినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక భట్టి విక్రమార్క రాధాకృష్ణ మధ్య నైని స్కామ్ విషయంలో కొనసాగుతున్న ఘర్షణకు సద్దుమణిగించేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేశారు అనే ఆరోపణలు కూడా తెర మీదికి వస్తున్నాయి. ఈ వివాదానికి ఒక సెటిల్మెంట్ దిశగా తీసుకువెళ్లాలి అన్న ఆలోచనలోనే ఈ భేటీకి స్కెచ్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాలను భట్టి విక్రమార్క తీవ్రంగా తిరస్కరించినట్టుగా సమాచారం. రేవంత్ రెడ్డి మాట చెప్పినా సరే రాధాకృష్ణను కలిసేది లేదు అంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టుగా కాంగ్రెస్ అంతర్గత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నైని స్కామ్ విషయంలో తాను ఎలాంటి రాజీకి సిద్ధంగా లేను అని భట్టి విక్రమార్క తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భట్టి విక్రమార్క బ్రదర్స్ మధ్య ఈ వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారింది అని రేవంత్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక నైని స్కామ్ చుట్టూ మొదలైన ఈ వ్యవహారం ఇక ఎంతవరకు వెళుతుందో, కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.